ట్రైలర్ చాలా బాగుంది, టీజర్ కానీ సాంగ్స్ కూడా బాగున్నాయి, మంగ్లీ సాంగ్స్ చాలా బాగుంది. ఇది రియల్ స్టోరీ అంటున్నారు కదా, ఎక్కడ జరిగింది ఈ రియల్ స్టోరీ ఏంటి అసలు ఇది? నన్ను అడుగుతున్నాను సార్. యాక్చువల్లీ ఇది మా ఊరు దగ్గరే జరిగింది సార్, పొంగనూరు. మీరు చూసారు కదా, ఆ ఊరు దగ్గరే జరిగింది. ఏ ఇయర్ అండి? 2004 టైం పీరియడ్. సేమ్ అందుకే ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో అదే టైం పీరియడ్ తీసుకున్నాం, కొంచెం రియలిస్టిక్గా చెప్పాలి కదా అని చెప్పేసి. 2004లో జరిగింది? 4, ఎస్ సార్. ఓహో, అచ్చా అచ్చా. అయితే ఈ సాంగ్లో మనం చూసాము, మీరు అప్పుడు 2004 అంటే నాకు తెలిసి ఈ పల్లె వెలుగు బస్సులు సాంగ్లు మీరు పల్లె వెలుగు బస్సు పెట్టేశారు. కరెక్ట్ సార్. యాక్చువల్లీ అది ఎవరికి తెలియదు, ఎప్పుడు దాకా ఎవరు అడగలేదు అనుకున్నాం. మేము ట్రై చేసాం సార్, ఆ బస్సు దొరకలే మాకు. యాక్చువల్లీ చాలా ట్రై చేసాం, బట్ సీజీ కూడా చేసాం. బట్ మేము అనుకున్నట్టు ఆ బస్సు అంత రియలిస్టిక్గా కనిపించలేదు. బట్ లెట్స్ డూ అంటే వదిలేసాం అనుకున్నాం. ఫస్ట్ టైం మీరే అడుగుతాం. థ్యాంక్ యూ సార్. అది ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు, పట్టు అనుకున్నాం. బట్ అదొక్కటి చేయలేకపోయాం సార్. సో చాలా ట్రై చేసాం, బట్ అదర్ దాన్ దట్ మీకు ఇంకేది కూడా మీకు ప్రజెంట్ అనిపించదు. కానీ సినిమా అంటే రిలీజ్ చాలా లేట్ అవుతుంది అనుకుంటా కదా ఇది? లేట్ ఏం లేదు సార్, అంటే మేము ఫెబ్లో అనుకుంటున్నాం, ఫెబ్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అవును, అంటే అనౌన్స్ చేసి ఆ తర్వాత షూటింగ్ కూడా ఎప్పుడు కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే అప్పుడు ఇంకా వర్క్ జరుగుతుంది. సో వాట్ వి థాట్ అంటే ఇనిషియల్గా ఒక థాట్ ప్రాసెస్ ఏముండంటే, అంటే హీరో హీరోయిన్ అనగానే సో స్టార్ కాస్ట్ ఉంటేనే సినిమా యాక్సెప్టెన్సీ ఉంటుంది కదా. లైక్ విల్ సి స్టార్టింగ్ నుండి కొంచెం ఇంజెక్ట్ చేద్దాం, అంటే ఈ సినిమా కంటెంట్ రీచ్ అవుతాయి, విజువల్లీ ఇలా ఉంటారు, లైక్ కంటెంట్ వైజ్ ఇలా ఉండబోతుంది చిన్నగా చెప్పడానికి ట్రై చేసాం అంతే. కానీ బట్ వి టుక్ ఏ టైం. అంటే పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 1.5 years తీసుకున్నాము. డబ్బింగే మీరు నెంబర్ 8 months తీసుకున్నాం సార్. ఎందుకు 8 months తీసుకున్నాం అంటే, మీరు సినిమా త్రూ అవుట్ ఫీలింగ్ చూసినప్పుడు ఎక్కడ కూడా మీకు డబ్ చేసిన ఫీల్ రాదు, సింక్ సౌండ్ ఫీల్ ఉంటుంది. ఇనిషియల్గా సింక్ సౌండ్లో చేద్దాం అనుకున్నాం సినిమా. సో అందరూ కూడా నాన్ స్లాంగ్ ఆర్టిస్టులు అయిపోవడం వల్ల, ఎందుకంటే అందరూ తెలంగాణ ఆర్టిస్టులు, మేము చేసిందేమో రాయలసీమ. రాయలసీమలో కూడా కొంచెం కన్నడ మిక్స్డ్ ఉంటుంది. సో ఈ స్లాంగ్ రావడం కోసం సో వీళ్ళందరినీ 3 months ముందే మేము పిక్ చేసి, అంటే కాస్ట్ చేయడానికి 1 year పట్టింది. వాళ్ళకి మళ్ళీ వర్క్ షాప్స్ ఒక 3 to 4 months చేసాం. దెన్ మళ్ళీ సినిమా అయిన తర్వాత ఆల్మోస్ట్ 8 months డబ్బింగ్కే తీసుకున్నాం, ఆ సింక్ సౌండ్ ఫీల్ తీసుకురావడం కోసం. సో అందుకే లేట్ అయింది మాకు ఈ ప్రాసెస్. అంటే ఈ మధ్య మొత్తం చిన్న సినిమాలను కూడా స్టోరీ బేస్డ్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఆర్టిస్టుల వరకు వాళ్ళు కూడా చూస్తుంటే కొత్తగా ఉన్నారు అసలుకి. అంటే ఆయన చూస్తే అంటే హీరో ఇతను హీరోనా అని అనుకుంటారు. సినిమా చూస్తే డెఫినెట్లీ మీకు డౌట్ రాదు సార్. అంతేనా? అంతే, డెఫినెట్లీ రాదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఆల్వేస్ హీరో అంటే స్టోరీని భుజం మీద తీసుకెళ్ళే పర్సన్ నేను అనుకుంటా. ఈ స్టోరీ తను 100% చేశాడు. హీరో ఇది మీకు ఎన్నో సినిమా అండి ఇది? ఇది అయితే 3వ సినిమా అండి. రిలీజ్ అవుతుంది థియేటర్లో. దిస్ ఈజ్ ద సెకండ్ ఫిలిం. ఎలా ఉంది అంటే అంటే మీరు చదువుకున్నది మొత్తం నాకు తెలిసి అయితే ప్రైవేట్ అనుకుంటున్నా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చూస్తుంటే. లేదండి, యాక్చువల్లీ నేను గవర్నమెంట్ కాలేజ్లో నిజంగా చదువుకోలేదు. బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ లైక్ విత్ అంటే నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఐ హ్యావ్ సీన్ ఆల్ ఆఫ్ దట్.